నా పేరు వచ్చేసి భూలక్ష్మి. మాది ఇల్లెందు మండలం, వంపగూడెం గ్రామం అండి, తెలంగాణ. అవును, ఆంధ్రలోనే ఎక్కడైనా అన్ని ఆడపడుచులు, అన్ని గడ్డలు, షేప్ షాప్ అడ్డా గురించి. ఓకే గురించి, నేను వంపగూడెం నుంచి వచ్చాను. మా నాన్నగారు వచ్చేసి ఈశ్వరగూడెం, పాకాలగొత్త కూడా. నా టీం అంతా అక్కడే వచ్చేసింది. నాకు అవకాశం ఇచ్చిన నా అప్లైన్ వచ్చేసి మంకిడి కృష్ణ గారు ఇచ్చారు, తను లేరు. తనతో పాటు కబ్బాకుల కృష్ణ గారు, అలాగే మన రామారావు సార్ ఇచ్చారు. వాళ్ళ ద్వారా నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇంతకుముందు నాకు ఇంట్రెస్ట్ బిజినెస్ అంటే చాలా ఇష్టం, కానీ నాకు ఎవరు ఇట్లా సపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళు వచ్చి ఇచ్చారు కాబట్టి కబ్బాకుల కృష్ణ నేను కలిసి చిన్నగా పెరిగిన వాళ్ళం. తను నా ఫ్రెండ్ కాబట్టి నమ్మి వచ్చాను. తను గెలిస్తే నేను గెలిచినట్టే, అలా అని వచ్చాను. ఖచ్చితంగా నాకు అప్లైన్ అండ్ డౌన్లైన్ వాళ్ళు ఉంటేనే నేనున్నా. వాళ్ళిద్దరితో పాటు మా నాన్నగారు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈరోజు నేను విన్ అయ్యాను అంటే మా నాన్న నా కోసం శక్తి మోస్తారండి. నేను బెంగళూరు ట్రైనింగ్ పోయొచ్చి ఇంటికి వెళ్ళలేదండి. నా కూతుర్ని చూడలేదు, పండగలే తెలియదు. దసరా కూడా మా నాన్నగారు తీసుకెళ్లారు నా పాపను. అయినా కూడా మా నాన్న నేను చూసుకుంటాను, నీ కూతురు నా దగ్గర ఉంటుంది, మీరు విన్ను కావాలి. నన్ను ఆడపిల్లలు అని చులకన చేశారు ఊళ్ళో. 5 నిమిషాలు నేను పెద్దాను అలా చులకన చేశారు కాబట్టి ఈరోజు నేను మా నాన్న ఎవరైతే ఉన్నారో అదే ఊళ్ళో మా నాన్న అంటే ఏంటో అని గల్మెగ్రెస్గా తీసుకునేటట్టుగా చేయని నిరూపించుకుంటుంది. ఖచ్చితంగా నేను మాట నిలబెడతాను. ఎప్పుడైతే ఆడపిల్లలను చులకన చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇదే గుణపాఠం గురించి. ఆడపిల్లల కోసం ఒక షేప్ అడ్డా ఉందని రావాలి. ఆడపిల్ల పుట్టాలి అన్న దేవుడు కోరుకోవాలి, అదే దేవుడు షేప్ షాప్. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు దిశకి వెళ్ళడానికి మెయిన్ ఇంకొక కారణం ఏంటంటే, నాకు ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా రామారావు సార్, అలాగే గోపశ్రీ మేడం గారు గైడ్లైన్స్ ఇచ్చారు ఇక్కడ మీటింగ్లో. అలాగే ఆశా మేడం తోడు, అక్క చెల్లెలు ఎవ్వరు రారు. నాకు మెయిన్ ఏంటంటే, నాకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత 4వ తారీఖున నరేష్ మహా గురించి హ్యాండ్ రైటింగ్ నాకు లక్కీ అండి. ఆ రోజు ఏమైతే కౌన్సిలింగ్ ఇచ్చారో అమౌంట్ లేవు. 2 రోజులు నడుచుకుంటూ పోయామండి మా చెల్లె నేను. అయినా కూడా ఖాళీ నడకలో 8 కిలోమీటర్లు నడిచాము. అయినా కూడా డబ్బులు లేవు, వెళ్ళాలి, చూడాలి ఎలా. ఆసారి 4వ తారీఖు ఎప్పుడైతే పుస్తకం మీద పెన్ను పెట్టారో 5వ తారీఖు 20,000 నాకు వచ్చినాయి సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అన్ని సన్మానాలే సార్. మా నాన్నగారితో పాటు వీళ్ళందరూ నాకు ఎవరు నా చుట్టాలు నా దగ్గర రాలేదు సార్. మా నాన్న అప్లైన్ అండ్ గురించి వాళ్ళు మాత్రమే జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటారు సార్. డైమండ్ దగ్గర మా నాన్నని పేరు నిలబెడతారు సార్. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్ గురించి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శాంతిని, పాకాలకొత్తగూడ, ఈశ్వరగూడ గ్రామము, తెలంగాణ స్టేట్. నేను అందరికీ ఒక్కొక్క జన్మ ఉంటుంది కావచ్చు, కానీ నాకు ఈ జన్మలో 2 జన్మల గురించి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం వల్ల నేను పెరాలసిస్ తోటి మంచంలో ఉన్నాను 6 years. అయినా కానీ కొందరు పట్టించుకోకపోవచ్చు, కానీ మా నాన్న నాకు సపోర్ట్గా ఉంటే ఎవరైతే నిన్ను అన్నారో వాళ్ళ ముందు నేను నిల్చోవాలి అనేసి, నువ్వు చావడానికి కూడా సిద్ధపడుతున్నావు కదా, అదే ధైర్యం దీంట్లో పెట్టేసి నువ్వు నిలబడి చూపిస్తే అదే నాకు గొప్ప అనేసి మా నాన్న అన్నాడు సార్. మా నాన్న కోసం ప్రత్యేకంగా ఇంటర్ కోసం గురించి అందరంటారు గురించి, అమ్మ బాగుంటే నాన్న చూడరు అనేసి, కానీ మా నాన్న మాత్రం మా బెస్ట్ ఫ్రెండ్. అందరూ పెళ్ళైపోయి ఆడపిల్లలు ఇంటికి వెళ్తే ఏ తండ్రి పట్టించుకోరండి. కానీ మాకున్న ప్రాబ్లమ్స్ మా చెల్లె నేను సేమ్. కానీ నాకంటూ చిన్న ఉద్యోగం ఉంది కాబట్టి నా పిల్లల్ని నేను పోషించుకోగలిగాను. కానీ మా చెల్లెకి ఎవరు లేరండి. తన భర్త వదిలేసి వెళ్ళిపోయారు. ఆమెకి జబ్బు వచ్చి మంచట్లో ఉంటే చస్తే వస్తా, లేకపోతే రాను అని ఆమె 4 లక్షలు సార్ మేము పెట్టింది. మా నాన్న ఒక 2 లక్షలు పెట్టారు, నేను ఒక 3 లక్షలు పెట్టాను. ఆ లక్షలు ఎలా తీర్చాలి అనుకున్నాం, పోతే పోయిన డబ్బులు. కానీ మా చెల్లె నిలబడ్డాయి సార్ నాకు, అదే సార్ నాకు చాలా పొందిపోయారు. మేము ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నామో మా నాన్న కూడా హెల్త్ బాగుంది సార్. ఇదే హెల్త్ ఎప్పటికీ ఇస్తాము, ఎప్పుడు హెల్తీగా ఉండేలా చూసుకుంటాం గురించి. థ్యాంక్ యూ గురించి, మీకు మాటిస్తున్న గురించి.
నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళ కోసం ఒకసారి పిట్ల యాప్స్ అండి. ఇది రియల్ ఎమోషనల్ బిజినెస్ అంటే అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి రియల్ ఎమోషనల్ బిజినెస్ అనమాట. సో వన్స్ అగైన్